హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక వెయిట్ లాస్ రెసిపీ తెలుసుకుందామండి. అది చిలకడదుంప పరాటా. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ చిలకడదుంప లేదా స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటోలో అస్సలు ఫ్యాట్ ఉండదండి, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అయితే దీన్ని వెయిట్ లాస్ రెసిపీ అని ఎందుకన్నామో తెలుసా? ఇది మనం ఫుడ్లో తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్ని ష్రింక్ చేస్తుంది అండ్ దీనిలో ఉండే హై వాటర్ కంటెంట్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. మరి ఇప్పుడు రెసిపీ చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీనికి ముందుగా నేను ఒక పెద్ద స్వీట్ పొటాటోని తీసుకున్నానండి. ముందుగా దీన్ని ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే ఒక విజిల్ సరిపోతుందండి. ఆ తర్వాత ఈ ఉడికించిన పొటాటోని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసాను కదా, ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉంది, అందుకే నేను మ్యాషర్తో చేస్తున్నానండి. కొంచెం కూల్ డౌన్ అయ్యాక చేతితోనే మనం మెత్తగా అయ్యేటట్టు లంప్స్ ఏమీ లేకుండా మెత్తగా చేసుకోవాలి. కొంచెం కూల్ డౌన్ అయిందండి, ఇప్పుడు నేను చేతితోనే మ్యాష్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇది సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు నేను దీనిలో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనిలో నేను 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. దీనిలో నేను 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పరాటాలకు మంచి కలర్ని ఇస్తుందండి. అండ్ దీనిలోనే నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్లు మనం కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాక మనకి కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది చపాతీ డో కంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు, మనం పరాటా చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు కలుపుకోవాలి. వాటర్ కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలండి, లూజ్ అవ్వకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా కలుపుకున్నాక మనకి పిండి చేతికి అంటుకోకుండా, బౌల్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న డౌని మనం ఒక 30 మినిట్స్ కవర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత డస్టింగ్ కోసం పరాటాలు చేసుకోవడానికి వీలుగా నేను కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ మిశ్రమంలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఒక రోలర్తో పరాటాలు చేస్తున్నానండి. ఇవి రౌండ్గా చక్కగా వచ్చేటట్లు చేసుకోవాలి. మనం చేసుకున్న పిండి అంతా ఇలాగే కొంచెం కొంచెం తీసుకుంటూ రోల్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఆల్మోస్ట్ అన్నీ చేసేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలండి. తవా హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పరాటాలను ఒక్కొక్కటిగా వేస్తూ 2 వైపులా చక్కగా కాల్చాలి. ఇవి కాల్చడానికి నేను కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. కావాలంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఆలివ్ ఆయిల్ ఒకవైపు మాత్రమే చాలా కొంచెం యాడ్ చేశానండి. 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూడండి, పరాటాలు రెడీ అవుతున్నాయి కదా. ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత పరాటాలను మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన హెల్దీ అండ్ టేస్టీ చిలకడదుంప పరాటా రెడీ అయిందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.